నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారిని అడిగి అక్షయ తృతీయ తర్వాత మనకు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, ద్వాదశ రాశుల్లో మిథున రాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది? మనం మే మంత్ మిథున రాశి ఫలాలు చెప్పుకుందాం. దానికి ముందుగా ఈ మే మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం. మే మంత్ అంతా మనకి వైశాఖ మాసంతో ఉంటుందన్నమాట. మనకి అక్షయ తృతీయ అయిపోయిన వెంటనే మే మంత్ మనకి అయిపోయిన వెంటనే మే మంత్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా వైశాఖ మాసంలో బుద్ధ పూర్ణిమ కూడా చాలా విశిష్టత కలిగిన మాసం రోజని మనం చెప్పుకోవాలి. ఈ వైశాఖ మాసం అంతా విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం అని మనకు చెప్తారు. ఈ మాసంలో నీటిని దానం చేస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రాలు వివరించబడ్డాయి. దీన్ని ఉదక దానం అంటారనమాట. ఉదకం నారాయణీయం అని కూడా మనకు చెప్తూ ఉంటారు. మాధవ సేవే మానవ సేవ, మానవ సేవయే మాధవ సేవ అని మనకు చెప్తారు. కాబట్టి పెద్దవాళ్ళు ఇందులో ఈ మంత్లో ఎవరైనా గనక చక్కగా నీటిని మనకు తగినంత విధంగా వేరే వాళ్ళకి దానం చేస్తే మంచిది. అందులో పక్షులకి కానివ్వండి, తర్వాత పశువులకు కానివ్వండి, ఎవరికైనా సరే పూర్వకాలంలో చలివేంద్రాలను పెట్టేసి కొండల్లో నీళ్లు దానం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇది మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం అలా ఇచ్చిన జనాలు తీసుకోరు. కాబట్టి బెటర్ ఏమంటే వాళ్ళకి మీరు ఇంకా ఇవ్వగలిగితే మనకి వాటర్ బాటిల్స్ దొరుకుతూ ఉంటాయి, మినరల్ వాటర్ బాటిల్స్. అవి తీసుకొని వాళ్ళకి అట్లీస్ట్ 10 రూపీస్ బాటిల్, ఇంకా తక్కువ ఇట్లా హోల్సేల్గా తీసుకొని వాటిని చక్కగా మీరు కారులో కానీ బైక్లో కానీ పెట్టుకొని ఎక్కడైతే దండకు జనాలు మనుషులు వెళ్తూ ఉన్నారో వాళ్ళకి అది ఇస్తూ ఉంటే అది పుణ్యం వస్తుంది అని చెప్పేసి ఇది బెస్ట్ రెమెడీ. మనకి ఈ టైంలో కనుక అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. అది వాళ్ళు మీరు పుట్టింది ఏ నక్షత్రమైనా ఏ రాశి అయినా ఎవరైనా కనుక ప్రతి ఒక్కరు ఇది చేస్తే ఎంతో పుణ్యప్రదం. అయితే ఇంత పుణ్యప్రదమైన ఈ మాసంలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. మిథున రాశి కనుక చూసుకుంటే ఇందులో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలంతా మనకి మిథున రాశిలో ఉంటాయి. అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ అన్న అక్షరాలంతా కూడా మనకి మిథున రాశిలో ఉంటాయి అన్నమాట. తర్వాత ఇందులో గ్రహస్థితిని కనుక మనం గమనించుకుంటే సూర్య సంచారం వృషభ రాశిలో మే 15 నుంచి, బుధ సంచారం మేషరాశిలో మే 17 నుంచి, శుక్రుడు మీనరాశిలో వాళ్ళకి మే 31 వరకు మీనరాశిలో ఉంటారు. కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారు. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైన 3 గ్రహాలు కూడా ఈ మే మంత్లో మారబోతున్నాయి. ఒకటి మనకి వచ్చేటప్పటికి గురు గ్రహం, మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం, వాళ్ళు మారుతున్నారు, మిథున రాశిలోకి వెళ్తున్నారు. రాహు కేతువులు కూడాను వీళ్ళు వరుసగా కన్యరాశి వాళ్ళకి కుంభరాశిలోకి సింహరాశిలోకి మూవ్ అవుతూ ఉన్నారనమాట. ఈ యొక్క గ్రహస్థితిని పెట్టి కనుక మనం తెలుసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ రాశి వాళ్ళందరికీ ఒక సూచన ఏమంటే మనకి ఉగాది రాశి ఫలాల్లో గురువు రాహుకేతులు మారితే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎవరైనా కనుక అది చూస్తే వెళ్ళండి కూడా, లేదంటే ఇంకోసారి మిస్ అయ్యి ఉంటే అది ఇంకొకసారి చూస్తే అందులో ఇయర్ అంతా ఎలా ఉండబోతుందో, పర్టికులర్గా రాహుకి కేతు కుజుడు వాళ్ళు ఎలాంటి రిజల్ట్ ఉంటాయో చెప్పడం జరిగింది. అయితే మనం ఇప్పుడు మంత్లీ రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ మే మంత్ ఫలంలో ఎలా ఉంటుంది మనం చూసుకుంటే మనకి లఘు గోచారము సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ప్రకారం ముఖ్యంగా చాలా బ్రీఫ్గా సింపుల్గా ఈ హోల్ మంత్ ఎలా ఉంటుంది వార్తల్లో ముఖ్యాంశాలలాగా సమరీలాగా మనం బ్రీఫ్గా చెప్పుకోవచ్చు. అది ఎలా ఉంటుందంటే వీళ్ళకి ధనచ్ఛేదం, కలహం, తర్వాత ఎప్పుడు దాకా మీరు కనుక కొంచెం అనారోగ్యానికి గురే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మిథున రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ఒకటి ధనం విషయంలోను, రెండోది గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకి సూక్ష్మంగా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు గ్రహస్థితి ఇన్ డీటెయిల్డ్ చూసుకుంటే గోచారం ప్రకారం ఎలా ఉంటుందంటే సూర్యుడు వీళ్ళకి 12వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి స్వస్థాన నాశనం చేయవు. అది చాలా ఇంపార్టెంట్. అలర్ట్గా ఉండాలి మిథున రాశి వాళ్ళు. లాస్ట్ మంత్ నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు. ఏమంటే ఉన్నటువంటి జాబ్ పోయిందండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, తర్వాత బెంచ్ మీద పెట్టారు నన్ను కొంతమంది, తర్వాత సాఫ్ట్వేర్లు ఎక్కువగా తెలిసే వాళ్ళకి వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంటుంది, ప్రాజెక్ట్ అయిపోయింది యువర్ ఆన్ బెంచ్ అంటారు. మళ్ళీ ప్రాజెక్ట్ వచ్చే వరకు ఆ జాబ్ ఉంటుందా లేదా అనేది సస్పెన్షన్లో ఉంటుంది. కొంతమందికి చక్కగా జాబ్ చేస్తూ ఉన్నారు, కానీ ఉన్నటువంటి జాబ్ అనేది పోయింది. ఇలా జాబులకు సంబంధించి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి అలా మిక్స్డ్గా టోటల్గా కనుక చూసుకుంటే ఏమని చెప్తారంటే మన సంస్కృతంలో మహర్షులు స్వస్థాన నాశనం చైవ బంధురోగ ధనవేహ ప్రాణపర్యంతమాపత్తిం రవమానం వ్యయే
రావో. 12వ ఇంట్లో గనక సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్ స్వస్థాన నాశనం చేయవ. మీరు చక్కగా డిగ్నిటీగా ఒక పని చేసుకుంటుంటే ఆ పనిలో మీకు సెట్ బ్యాక్స్ వచ్చేస్తాయి. ఎంప్లాయీస్‌లో కానివ్వండి, బిజినెస్ పీపుల్ కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, అనుకోని విధంగా మీకు మీరున్న పొజిషన్‌లో నుంచి డౌన్‌ఫాల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు బంధు రోగ ధనవేహ, బంధువులకు రోగాలు ఏమైనా వచ్చేసి తద్వారా ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రాణ పర్యంతం ఆపత్తి, అయ్యో ప్రాణం పోతుందే, ప్రాణం పోయేలాంటి సంఘటనలు వచ్చేసి అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవమానం, ఇన్సల్టింగ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది మనకి వ్యయం, విపరీతమైన వ్యయంలో ఖర్చులతో ఉండటం వల్ల రవి ఇవన్నీ కలిగిస్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మనకి సూర్యుడు కొంచెం మంచిని కూడా మీకు చేస్తున్నాడు అనమాట. ఏ విధంగా అంటే డిసీజ్, ఎలిమినేషన్ ఆఫ్ డిసీజ్ అండ్ ఎనిమీస్ అని చెప్తూ ఉంటారు. అంటే మీకు శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఉండరు, రోగాలు లాంటివి ఏముండవు, హెల్తీగా ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఆరోగ్యంగా బాగుంటారు, శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మాత్రం ఇబ్బందులు ఉంటాయని ఇది సూర్యుని వల్ల మనకు తెలుస్తుంది. అయితే వీళ్ళకి కుజుడు ఉండటం వల్ల, కుజుడు కూడా అంత సరిగైన యోగ్యతను ఇవ్వటం లేదు. కుజుడు మీకు ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు గనక చూసుకుంటే సెకండ్ హౌస్లో ఉండటం వల్ల ధన నష్టము, అవమానము, కఠినంగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అధికారులతో అసంతృప్తి, మీ పై అధికారులతో మీరు అంత సాటిస్ఫాక్షన్గా ఉండరు. ఏదో ఒక విధంగా కొంచెం ఇబ్బందులు పెట్టే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే 5వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల పుత్రులతో విరోధము, మనస్తాపము, సంతానం వల్ల గొడవలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి 9వ ఇంట్లో దృష్టి ఉండటం కూడాను స్థానభ్రష్టత్వము, ప్రయాణాలు, వృధా ప్రయాణాల్లో వాటి వల్ల ఉపయోగం ఏమంటే ఆర్థికంగా కూడా నష్టమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫాదర్ లాంటి వాళ్ళ ఫిగర్లతోటి కొంచెం భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇదంతా మిథున రాశి వాళ్ళకి కుజుని వల్ల అని మనం చెప్పుకోవచ్చు. అయితే మనకి శుక్రుడు కనుక చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నారంటే వీళ్ళకి 10th హౌస్లో ఉండి 4వ ఇంట్లో దృష్టి చూడటం వల్ల ఇది కూడాను ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ ప్రకారంగా అంటే వెకులం చైవ, నిస్సత్వం, అర్ధానాశనం, రిపోభ్రయం, స్త్రీ సౌఖ్య హాని, మాప్నోతి దశమస్తే భవేద్ భృగు అంటే శుక్రుడు అనమాట. శుక్రుడు కనుక 10వ ఇంట్లో ఉంటే ఏమవుతుంది, మన సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే వెకులం అంటే మనసులో ఎప్పుడు ఏదో బాధపడే సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిస్సత్వం అంటే శరీరంలో బలం తగ్గిపోవటం అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ధనాశనం, భయం, శత్రువుల భయం ఉంటుంది, ధనం పోగొట్టుకుంటారు. స్త్రీ సౌఖ్యం హాని, ఇప్పటిదాకా కనుక వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, లేదంటే ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంట్లో కనుక స్త్రీల ద్వారా కానీ, లేదంటే బయట ఆఫీసుల్లో పనిచేసే కొలీగ్స్లో ఎవరున్నా కానీ స్త్రీ సౌఖ్యం, వాళ్ళ నుంచి సపోర్ట్ అనేది మీకు రాదు. అదే గనక స్త్రీలు గనక ఈ మిథున రాశిలో వాళ్ళైతే వాళ్ళ చుట్టూ ఉన్న పురుషుల నుంచి వీళ్ళకి మంచి సపోర్ట్ రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవమానాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇవి చూసుకుంటే మనకి అదే శుక్రుడు 4వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా చక్కగా ఉంటారు. కొత్తగా ఎవరైనా కనుక వెహికల్స్ కొనుక్కోవాలన్నా, ఇంట్లో వాడే కంఫర్ట్ లగ్జరీగా ఉండే ఐటమ్స్, ఏసీలు, కూలర్లు ఇలాంటివి కొనుక్కునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మిథున రాశి వాళ్ళకి ఉన్న గ్రహస్థితిని బట్టి 3 మేజర్ గ్రహాలు వాళ్ళకి ఇచ్చే రిజల్ట్. దీనికి అనుగుణంగా మీరు చక్కగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. అయితే ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో మృగశిర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, పరవాసము అంటే ఉన్న ప్లేస్లో నుంచి దూరంగా వెళ్ళి అక్కడ ఉండే గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళే వాళ్ళకి కానివ్వండి, అలాంటి వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. వీళ్ళకి ఛాలెంజెస్ కనుక చూసుకుంటే మృత్యు భయము, కలహము అని ఈ 2 చూపిస్తూ ఉన్నాయి. వృధాగా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు బాగా వాళ్ళు అనుకున్న పని కానీ ఏదన్నా ఒకటి మృత్యు భయం ఉంటుందా పోతుందా అన్న ఒక భయంతో కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి కలహం లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, పరవాసము వేరే చోట ఉన్న ప్లేస్లోంచి వేరే చోట వెళ్ళి ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువగా చూపిస్తుంది. అయితే వీళ్ళకి ఛాలెంజెస్ ఏమున్నాయి అంటే మృత్యు భయము, కలహము అని చెప్తూ ఉంటారు. తర్వాత గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మృత్యు భయము, వాళ్ళకి ఇప్పటిదాకా ఉన్న ఒక పని కానివ్వండి, ఒక ప్రాజెక్ట్ కానివ్వండి, లేదంటే వీళ్ళకి సరౌండింగ్ ఒక సపోర్ట్ ఇచ్చే అవి ఏమైనా వీళ్ళకి దూరం అయిపోతాయేమో అని ఒక భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి
అగైన్ వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, పరవాసము చూపిస్తుంది. అయితే మనకి వీళ్ళకి ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి పునర్వసు నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి దేహ పీడనము, కలహము, మరణము అని చూపిస్తూ ఉంది. అంటే వీళ్ళకి ఫిజికల్గా కనుక చూసుకుంటే బాగా పెయిన్ఫుల్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కలహము, మరణము కూడా చూపిస్తూ ఉంది. ఇక్కడ గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మరణము అంటే మనకి రెగ్యులర్గా వాటే మరణం అని కాదండి, వీళ్ళకి ఇప్పటిదాకా ఏదైనా కనుక వర్క్ కానీ ఒక పని కానీ ఇంతకుముందు ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తుంటే మీకు డ్రీమ్ ప్రాజెక్ట్స్గా కానీ ఏదైనా అనుకుని కావాలనుకుంటే అవి రాకుండా ఇబ్బంది పడే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది, ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మీకు నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని మరణము అని చెప్తారు. ఇవి కాకుండా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం. ఈ మంత్ అంతా కొంచెం మీరు సుఖ సౌఖ్యాలకు దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. గురుగారు, ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అంటారు? పరిహారాలు కనుక మనం చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి ఫస్ట్ కుజుని వల్ల గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కుజునికి అధిష్టానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్యేశ్వరికి సంబంధించిన మూల మంత్రం కానీ ఎలాంటి శ్లోకం చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. దీంతో పాటు కందులు 1 కేజీ బావు కానీ కందిపప్పు కానీ సత్పురుషులకు సద్బ్రాహ్మణులకు కనుక దానం చేస్తే ఆ దోషం పోతుంది. తర్వాత వీళ్ళకి గొడవలు, మరణం కొంచెం ఎక్కువ రేంజ్లో కనుక ఉంటే వీళ్ళకి చండీ హోమం చేయించుకున్నా, చండీ పారాయణ చేసుకున్నా కానీ ఈ గొడవల నుంచి విముక్తి వస్తుంది. వీటితో పాటు వీళ్ళకి మృత్యు భయం కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంది. ఇంకా వేరే ఏమైనా గనక కలహాలు, గొడవలు గనక ఉంటే మన్యు పాశుపతాభిషేకం గనక చేయించుకుంటే వీటితో పాటు వీళ్ళకి వేరే వాళ్ళ దృష్టి పీడలు, తర్వాత వేరే వాళ్ళ ఏడుపులు, తర్వాత యక్షరాక్షస పీడలు ఇవన్నీ పోతూ ఉంటాయి. ఇంతవరకు కాకుండా ఇవే కాకుండా వీళ్ళకి ఎవరికైనా గనక ధనం రిలేటెడ్ బాగా ఇబ్బందులు పడుతూ ఉంటే వీళ్ళకి కుబేరు పాశుపత హోమం చేయించుకున్న చాలా బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు ఇంకా గనక కుదిరితే మీకు శ్రీ సూక్తంతో దీనికి సంపుటీకరణ చేసిన విశేష లక్ష్మి హోమం చేసినా కానీ ధన ప్రవాహం పెరిగే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా గనక ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి జాతకం చూపించుకొని జాతక దోషంలో కనుక జాతకం వాళ్ళ యొక్క సరైన పరిహారాలు చేయించుకుంటే చాలా బాగుంటుందని తెలుసుకోవాలి. ఈ మాసం అంతా అందరూ చక్కగా ఉండాలని, అష్టైశ్వర్యాలు మీకు కలగాలని చెప్పేసి, భోగభాగ్యాలు మీకు కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నానండి. ఓకే గురుగారు, మిథున రాశి వారి గురించి, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.